హలో అండి. వెల్కమ్ టు బ్లెస్ జిడుగు ఛానల్. అన్నిట్లోకి ఉపయోగపడే దమ్ బిర్యానీస్, రెస్టారెంట్స్, ఫుడీస్‌కి వాటికి ఉపయోగపడే ఫ్రైడ్ ఆనియన్స్ మీకు ఈరోజు చేసి చూపిస్తాను. నేను 2 ప్రాసెస్ చూపిస్తాను. మీకు ఏ ప్రాసెస్ ఈజీయో ఆ ప్రాసెస్‌లో చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ కరెక్ట్‌గా చేస్తే వాటిని యూజ్ చేసిన ఫుడ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మొదటి ప్రాసెస్ చూపిస్తాను. ఇలా ఆనియన్స్ నేను ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా 2 కట్ చేసేసుకొని, ఇలా గ్రైండర్ తీసేసుకొని పెద్ద హోల్స్ ఉన్న వైపు నీట్‌గా ఇలా కట్ చేసుకోండి. చివరికి వచ్చేసరికి ఫింగర్స్ జాగ్రత్త. కట్ చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. చూడండి చాలా స్మూత్‌గా వస్తాయి. చాలా థిన్ లేయర్స్‌తో వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకుంటే. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టేయండి. ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను. ఇది పీలర్‌తో కట్ చేసుకోవటం. అలా గ్రైండర్‌తో కట్ చేసుకుంటే ఫింగర్స్‌కి ఇబ్బంది, నాకు రాదు అనుకుంటే ఇలా పీలర్‌తో ఇలా సింపుల్‌గా కట్ చేసేసుకోవచ్చు. కాపోతే కొంచెం టైం పడుతుంది. ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని తీసి ఒక ప్లేట్‌లో వేసేసుకోండి. ఇక్కడ ఈ ఆనియన్స్‌ని మంచిగా పిండి వాటర్ తీసేయొచ్చు. లేదా ఇలా అయినా ఉంచేయొచ్చు. నేనైతే ఇలానే ఉంచుతున్నాను. ఇలా ఉన్న వాటిలో ఆనియన్స్‌లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేయాలి. కార్న్ ఫ్లోర్ వేసేసి వీటన్నిటిని మంచిగా కలపండి. ఈ కార్న్ ఫ్లోర్ అంతా ప్రతి ఆనియన్ పీస్‌కి పట్టాలి. ఆ విధంగా కొంచెం నలుపుకుంటూ ఆ ఆనియన్స్‌కి ఆ కార్న్ ఫ్లోర్ అనేది పట్టేటట్లు కలుపుకొని ఈ ఆనియన్స్‌ని కలుపుకుంటా ఉంటే కార్న్ ఫ్లోర్ అనేది మంచిగా పట్టిద్ది. ఎక్కడ మిగిలిపోదు కార్న్ ఫ్లోర్. ఎక్కువ వేసేస్తే మాడిపోతాయి. తక్కువ వేస్తే క్రిస్పీ అవ్వవు. అందుకని చూసుకొని కరెక్ట్‌గా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేయడానికి బండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ అనేది పైపింగ్ హాట్‌లో కాలాలి. ఎంతవరకు కాలాలి అంటే ఒక చిన్న ఆనియన్ పీస్ వేస్తే వెంటనే ఇలా తేలాలి ఆనియన్. అప్పటి వరకు ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. అలా అలా హీట్ అయిన ఆయిల్‌లో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న లేదా పీల్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ అన్నిటిని ఆయిల్ పట్టే వరకే వేయండి. మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం వేసేయొద్దు. మళ్ళీ అది పాపం దానికి పట్టాలి కదా! అది చక్కగా ఫ్రై అవ్వాలి అంటే ఆయిల్‌కి సరిపడిన ఆనియన్స్ మాత్రమే వేసి ఒకసారి ఇలా కలపండి. ఎందుకంటే మనం వేసేటప్పుడు ఒక్కచోటే పడిపోతాయి కుప్పగా. అలా ఉండిపోతే ఆనియన్స్ ఫ్రై అవ్వవు. వేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఆనియన్స్ దగ్గరే ఉండి వాటిని కలుపుకుంటూ చేయాలి. ఎందుకు అంటే కలపాల్సింది ఒక చోట ఫ్రై అవుతాయి, ఒక చోట ఫ్రై అవ్వకుండా ఉంటాయి. ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే చక్కగా ఆనియన్స్ అన్నీ ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిపోతాయి. ఎప్పటి వరకు ఫ్రై అవ్వాలంటే గోల్డెన్ యెల్లో కలర్ రావాలి. వీటిని మనం చెప్పుకోవచ్చు అంటే గోల్డ్ జ్యువెలరీ అని కూడా చెప్పుకోవచ్చు. అంత యెల్లోయిష్‌గా ఉంటాయి. తినేటప్పుడు చక్కగా మంచిగా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఇలా వచ్చినాయి అంటే ఇంకొక జస్ట్ 1 సెకండ్స్‌లోనే అయిపోతుంది. గోల్డెన్ యెల్లో కలర్ మొత్తం ఇక్కడే వచ్చే వరకు ఆయిల్‌లో ఉంచొద్దు. తర్వాత మీరు తీస్తే అవి ఫ్రైడ్ ఆనియన్స్ కాదు. మాడిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోతాయి. చూడండి ఇలా వచ్చేస్తే చాలు. అప్పుడే ఫ్రై అవ్వలేదు కదా! తీసేస్తున్నాం అంటే చూడండి తీసేసరికి చాలా వరకి కలర్ వచ్చేస్తాయి. ప్లేట్‌లో పెట్టేసి కొంచెం సేపటికి ఫుల్ గోల్డెన్ యెల్లో కలర్ వచ్చేస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి చిల్లులు గిన్నెలో పక్కన పెట్టేసుకొని పెట్టుకోండి. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇలా ఆనియన్స్ అన్నీ పైపింగ్ హాట్‌గా ఉన్న ఆయిల్‌లో వేసేసి ఒక నిమిషం తిప్పి అలా ఒక 2 నిమిషాలు వదిలేసేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ యెల్లో కలర్ వచ్చే వరకు లైట్ గోల్డెన్ యెల్లో కలర్ రావాలి ఆయిల్‌లో. ఫుల్ గోల్డెన్ యెల్లో రాకూడదు. తర్వాత ఆరిపోయిన తర్వాత చూస్తే మీరు ఒక అద్భుతమును, ఒక మంచి ఫ్రైడ్ ఆనియన్స్‌ని చూస్తారండి. వీటిని పచ్చిగా ఉన్న లేకపోతే ఎక్కువగా మాడిపోయిన వాటిని వేస్తే టేస్ట్ అస్సలు బాగోదు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వాటిని యూజ్ చేయండి ఫుడ్‌లో. చాలా బావుంటది. థ్యాంక్ యూ.